హాయ్ ఆల్. సో మనకి ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం న్యూస్లో రష్యా నుంచి ఒక వ్యాక్సిన్, క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని. సో దాని ఫలితాలు 100% ఉన్నాయని చెప్పి ఇలా చాలా వింటున్నాం. సో తెలుసుకున్న వ్యాక్సిన్ నుంచి అది ఎలాంటి వ్యాక్సిన్, సో ఏ పేషెంట్లో అది ఉపయోగించారు, సో అది ఎలా పనిచేస్తుంది, సో అది మనం ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ నుంచి వ్యాక్సిన్ నుంచి ఎలా డిఫరెంటో తెలుసుకుందాము. I'm Dr. Naresh, cancer medical oncologist, DM from AIIMS, New Delhi. సో మనం చూస్తున్నాం క్యాన్సర్ కేసులు అనేది చాలా పెరుగుతున్నాయి, అలాగే టీకా వస్తున్నాయి, దానివల్ల లైఫ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. సో ఖచ్చితంగా పేషెంట్స్కి ఒక ఆశనే ఉంటుంది కొత్త ట్రీట్మెంట్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో అది తెలుసుకోవడానికి. బట్ అది ట్రీట్మెంట్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అది ఏ ఫేజ్లో ఉంది, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చాలా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో మనం తెలుసుకుందాము. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది 2 రకాలు. ఒకటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు, అంటే కోవిడ్లో చూసాం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేది. ఇంకోటి ఆంకోలైటిక్ వైరస్ వ్యాక్సిన్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వచ్చిన రష్యన్ వ్యాక్సిన్, దాన్ని ఎంట్రోమిక్స్ అంటారు, అది ఒక ఆంకోలైటిక్ వైరస్ వ్యాక్సిన్. సో ముందుగా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకుందాము. సో ముందుగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ నుంచి తెలుసుకుందాము. మనం కోవిడ్లో చూసాము ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఉపయోగించారు. సో ఇది ఎలా ఉంటుందంటే, ఎంఆర్ఎన్ఏ అనేది ఒక వైరస్ నుంచి వాళ్ళు ఐసోలేట్ చేశారు కోవిడ్ వ్యాక్సిన్ అనేది. అలాగే ఇప్పుడు ట్యూమర్కి వస్తే ట్యూమర్ కూడా చాలా ఉంటాయి ప్రోటీన్స్ అనేది. సో ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది తయారవుతుంది. సో వాటిని ఎంఆర్ఎన్ఏ ఐసోలేట్ చేసి లైక్ పేషెంట్కి ఇస్తూ ఉంటారు, లైక్ స్కిన్ కింద కావచ్చు, మిక్స్ త్రూనే ఇస్తూ ఉంటారు. సో ఇది ఏమవుతుందంటే బాడీలోకి వెళ్ళి ఎంఆర్ఎన్ఏ అనేది అక్కడ నుంచి మనకున్న రోగ కొన్ని కణాలు అనేది యాక్టివేట్ అయ్యి ఆ ప్రోటీన్ అనేది తయారవుతుంది అన్నట్టు. సో ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే, మన రక్త కణాల్లో ఒకటి WBC ఉంటాయి, అందులో ఒక ముఖ్యమైనది T cells అంటారు. సో అవి యాక్టివేట్ అవుతాయి ప్రోటీన్కి చూసినాక. సో యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయంటే, యాక్టివేట్ అయ్యి ఏదైతే ప్రోటీన్ ట్యూమర్ సెల్స్ని చంపుతుంది అన్నట్టు. సో దీన్ని ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ అని అంటారు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఆ ట్యూమర్ని మనము చంపవచ్చు. అలాగే కొన్ని క్యాన్సర్ ఏమవుతాయంటే అవి మారుతూ ఉంటాయి అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు ప్రోటీన్స్ అనేది మారే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు అలా కొంతమందికి పని చేయకపోవచ్చు. సో ఇది ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కంపేర్ టు ఆంకోలైటిక్ వ్యాక్సిన్. సో సెకండ్లీ ఆంకోలైటిక్ వైరస్ వ్యాక్సిన్. సో ఇదేంటో తెలుసుకుందాము. సో ఇందులో ఏముంటుందంటే, తెలంగా వైరస్ ఉంటుంది, లైవ్ వైరస్, లైక్ హెర్పీస్ కావచ్చు, కొన్ని అడ్నో వైరస్ అని చెప్పి. సో అలాంటి వైరస్ని ఇంజెక్ట్ చేస్తారు. సో ఇందులో ఎంట్రోమిక్స్లో ముఖ్యంగా కొన్ని 4 వైరస్లని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ వైరస్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. వైరస్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ట్యూమర్లోకి వెళ్తుంది, ఎక్కడ ట్యూమర్ కణాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి ట్యూమర్ని చంపుతుంది అన్నట్టు. సో ఇలా డైరెక్ట్గా ట్యూమర్ని చంపుతుంది. దాంతో పాటు ఏమవుతుంది, చనిపోయినప్పుడు వాటి యొక్క ప్రోటీన్స్ అనేది బయటికి వస్తూ ఉంటాయి, రక్తంలోకి వస్తూ ఉంటాయి అన్నట్టు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన రోగ నిరోధక కణాలు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చెప్పినట్టు ఉదాహరణకి T cells అనేది యాక్టివేట్ అయ్యి ఏవైతే ప్రోటీన్స్ వచ్చినాయో వాటిని చంపుతుంది అన్నట్టు. అంటే ఇందులో 2 రకాలుగా అది పనిచేస్తుంది. ఒకటి, ఆ వైరస్ అనేది వెళ్ళి చంపుతుంది ట్యూమర్ సెల్స్ని, అలాగే అది పగిలినప్పుడు మన రోగ నిరోధకాన్ని కూడా చంపుతుంది అన్నట్టు, కంపేర్ టు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ తెలుసుకున్నాము. అందులో ఏ ఫేజ్లో ఉంది, ఎలాంటి పేషెంట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, ఎంతమంది ఇంక్లూడ్ చేశారు, వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాము. సో ఇది ఒక phase 1 ట్రయల్. సో ఏదైతే డ్రగ్ డెవలప్మెంట్లో మనకి 4 ఫేజ్లు ఉంటాయి, phase 1, 2, 3, 4 అని చెప్పి. సో ఫేజ్ అనేది ముఖ్యంగా సేఫ్టీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ డోస్ ఎంత ఉంటుంది, ఎంత ఇంటర్వెల్ ఇస్తాము, సో అది తెలుస్తుంది phase 1లో. సో ఇందులో సుమారు 48 పార్టిసిపెంట్స్ని వాళ్ళు ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ 2024 ఎండింగ్లో స్టార్ట్ అయింది, ఇంకా 26 వరకు ఇంకా ఎన్రోల్ అవుతున్నారు. సో ఎలాంటి పేషెంట్స్ ఇంక్లూడ్ చేస్తారో తెలుసుకున్నాము. ఇందులో ముఖ్యంగా సాలిడ్ క్యాన్సర్స్ అంటే రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, కడుపు క్యాన్సర్, పెద్దబేవ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇలా సాలిడ్ క్యాన్సర్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఇంకోటి బ్లడ్ క్యాన్సర్స్ అని అవాయిడ్ చేశారు. ఇవి ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్లో ఏమవుతుందంటే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది.
సో ఇది ఇచ్చే వైరస్ అనేది లైవ్ వైరస్ అనేది. సో అలా దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లైవ్ వైరస్ అనేది ఇంకా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా మనం అది కొంతమందికి అది పని చేయకపోవచ్చు. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవి అందుకని బ్లడ్ వల్ల డిజార్డర్స్ని వాళ్ళు తీసుకోలేదు ఇందులో. సో వాళ్ళు ఏం చూస్తారంటే ఇందులో రెస్పాన్స్ లేవో తెలుసుకున్నాము. సో వాళ్ళు ఏదైతే ఇప్పుడు పబ్లిష్ చేశారో అందులో డోస్ కానీ ఏ రూట్లో ఇచ్చారు. జనరల్గా ఇది ఆంకలైట్ వైరస్ అనేది ట్యూమర్లో ఇస్తాము. సో ఇంత ముందు కూడా మనకి స్కిన్ క్యాన్సర్ మెల్లోమాలో ఒక ఆంకలైట్ వైరస్ వ్యాక్సిన్ అనేది వచ్చింది అన్నట్టు. దాన్ని టీవేక్ వైరస్ అంటారు. జనరల్గా ట్యూమర్లో ఇస్తారు. బట్ ఇందులో మనకు తెలియదు ట్యూమర్లో ఇచ్చారో లేకపోతే ఇంకా స్కిన్ కి ఇచ్చారో మనకి ఇంకా ఏం తెలియదు అన్నట్టు. సో ఇందులో వాళ్ళు ఏమని చెప్పారంటే న్యూస్లో 100% ఎఫికసీ అని చెప్పారు. అది కూడా మనకి ఎక్కడ ఇంకా తెలియదు. అంటే మిగతా అథారిటీస్ కావచ్చు వాళ్ళు కూడా చెక్ చేస్తారు జనరల్ ఎంతమందికి ఇచ్చారు, రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మానిటర్ చేస్తారు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. న్యూస్లో ఇది ఒకటి మాత్రమే ఇచ్చారు. సో ఫేజ్ అనేది చాలా అర్లీ ఫేజ్ అన్నట్టు. అది కూడా అడ్వాన్స్ ఉన్న వాళ్ళు ఏదైతే మనకి కొన్ని స్టాండర్డ్ థెరపీస్ ఉంటాయో స్టేజ్ 4లో, లైక్ అందులో కూడా మనకి ఇప్పుడు కొత్త రకం ఇమ్యూనోథెరపీ కావచ్చు, యాంటీబాడీస్ కావచ్చు, అవన్నీ ఎవరికైతే ఫెయిల్ అయినాయి లైక్ 3rd, 4th లెవెల్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. అయితే ఫిట్ కండిషన్ ఉన్నదో వాళ్ళని ట్రయల్ ఇంక్లూడ్ చేశారు. సో ఇంకా మనకి రిజల్ట్స్ అనేది పూర్తిగా తెలీదు. సో టు కంక్లూడ్, సో ఈ ఇంట్రోమిక్స్ వ్యాక్సిన్ అనేది ఒక డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు. బట్ ఇనిషియల్గా చాలా అర్లీ ఫేజ్లో ఉంది. సో కరెంట్గా ప్రాక్టీస్ చేంజింగ్ అంటే కాదు, ఇంకా మనకి డేటా అనేది అవసరం పడుతుంది. అలాగే ఇంకా కొన్ని ట్రయల్స్ phase 2, phase 3, phase 4 అందులో ఏమవుతుందంటే చాలా మందిని ఇంకా నంబర్స్ని ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేస్తారు. దానివల్ల తెలుస్తుంది మనకి ఎంత ఎఫికస్ ఉందో. అలాగే మనకు ఉన్న థెరపీస్తో కంపేర్ చేయాల్సి వస్తుంది phase 3, phase 4 అంటే. ఆ కంపారిజన్లో వాటికన్నా ఎక్కువ ఉందంటే అప్పుడే మనము వాటిని ప్రాక్టీస్లో తెలుసుకోవచ్చు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే వైరస్ లైవ్ వైరస్ కాబట్టి ఫీవర్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ అనేది. అలాగే ఈ వైరస్ని అందులో ఇవ్వలేకపోతాం. ఎందుకంటే కొంతమందికి HIV కావచ్చు, కొన్ని క్రోనిక్ డిజీజ్ ఉంటాయి. వాటిలో ఆల్రెడీ ఆ రోగ నివేస్తేనే దెబ్బతింటుంది. అలా ఉన్నప్పుడు అలా ఇవ్వడానికి ఉండదు అన్నట్టు. అలాగే అది ఎన్ని డోసులు ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి, అవన్నీ కూడా ఏమి ఇందులో లేవు. సో కంక్లూడ్ ఇది ఇంకా ప్రాక్టీస్ చేసింగ్ కాదు, ఓన్లీ ట్రయల్స్ మాత్రమే ఇది ఇంక్లూడ్ చేస్తుంది. ఇంకా మనకి చాలా ఇయర్స్ పడుతుంది టు కమింగ్ టు ప్రాక్టీస్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే యూ కెన్ లైక్ దిస్ ఛానల్, సబ్స్క్రైబ్, అండ్ యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్స్.